500 మన రైతు బంధు పడిందా మీకు? రైతు బంధు పర్లేదు. రైతు బంధు లేదు ఇంకా. మీరు ఎన్ని ఎకరాల భూమి? రుణమాఫీ అయితే అయింది. రుణమాఫీ ఎంత ఉండే మీకు? రుణమాఫీ మాకు ₹1,00,000 దాకా ఉండే. ₹1,00,000 దాకా ఉండే. ఇంకా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి కాలేదని అంటున్నారు కదా. అయింది. ఇక్కడ సర్కిల్ అయితే మొత్తం 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ ఉన్న ఏరియాలోకి అయితే మొత్తం అయితే అయిపోయింది. కానీ ఎవరో ఒకరు సృష్టిస్తుంటారు కదా అక్కడక్కడ. సృష్టించడం అని కాదు, పడంచెరు మండలంలోనే పడంచెరు నియోజకవర్గం చెప్తుంటారు. ఆపోజిట్ అని లేదు, నార్మల్ గా రైతులు చెప్తున్నారు మాకు 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదు, 1,00,000 వరకు అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి ఏం మార్పు ఏం కనబడింది మీకు మొత్తంలో? మార్పు అంటే ఒక్కరు చేస్తే పాలన అది దొరల పాలన అవుతుంది. దొరల పాలన. రెండో వారం ఇంకో వ్యక్తి చేస్తేనే అది కరెక్ట్. ఇప్పుడు ఒకడే చేస్తుంటే సంపడాలు నేరాలు లెక్క టైప్ అయిపోతాయి. అయినా మీ దాంట్లో ఇప్పుడు ఏం కాలే గానీ అట్లా కొన్ని ఏరియాలలో ఏరియాని బట్టి మార్పు వస్తేనే బాగుంటదని మేము. 500 మన రైతు బంధు పడిందా మీకు? రైతు బంధు పర్లేదు. రైతు బంధు లేదు ఇంకా. మీరు ఎన్ని ఎకరాల భూమి? రుణమాఫీ అయితే అయింది. రుణమాఫీ ఎంత ఉండే మీకు? రుణమాఫీ మాకు ₹1,00,000 దాకా ఉండే. ₹1,00,000 దాకా ఉండే. ఇంకా రుణమాఫీ కూడా 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి కాలేదని అంటున్నారు కదా. అయింది. ఇక్కడ సర్కిల్ అయితే మొత్తం 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ ఉన్న ఏరియాలోకి అయితే మొత్తం అయితే అయిపోయింది. కానీ ఎవరో ఒకరు సృష్టిస్తుంటారు కదా అక్కడక్కడ. సృష్టించడం అని కాదు, పడంచెరు మండలంలోనే పడంచెరు నియోజకవర్గం చెప్తుంటారు. ఆపోజిట్ అని లేదు, నార్మల్ గా రైతులు చెప్తున్నారు మాకు 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదు, 1,00,000 వరకు అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి ఏం మార్పు ఏం కనబడింది మీకు మొత్తంలో? మార్పు అంటే ఒక్కరు చేస్తే పాలన అది దొరల పాలన అవుతుంది. దొరల పాలన. రెండో వారం ఇంకో వ్యక్తి చేస్తేనే అది కరెక్ట్. ఇప్పుడు ఒకడే చేస్తుంటే సంపడాలు నేరాలు లెక్క టైప్ అయిపోతాయి. అయినా మీ దాంట్లో ఇప్పుడు ఏం కాలే గానీ అట్లా కొన్ని ఏరియాలలో ఏరియాని బట్టి మార్పు వస్తేనే బాగుంటదని మేము.